చక్కెరున్న దగ్గరికే చీమలు చేరుతాయి. అంతే కదా! అలాగే అధికారంలో ఉన్నవారి దగ్గరికే అందరూ వెళ్తారు. అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన నిర్మాతలు, దర్శకులు కూడా రేవంత్‌ని కలిశారు. అయితే ఇంత సడెన్‌గా వారు ఆయన్ని ఎందుకు కలిశారు? దేనికోసం వెళ్లారు? అన్నది హాట్ టాపిక్‌గా మారింది. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. కానీ ఇండస్ట్రీ సీఎం జగన్‌కు దగ్గర కాలేదు. చిరంజీవి, ఆలీ, దర్శకుడు ఆర్జీవీతో పాటు చిన్న చిన్న నటులు మాత్రమే మద్దతిచ్చారు. ఆర్జీవీ అయితే వైసీపీ కార్యకర్తగా 5 ఏళ్లు పనిచేశారు. ఎన్నికల ముందే వైసీపీతో కలిసి పనిచేసిన ఆయన టీడీపీకి వ్యతిరేకంగా సినిమాలు కూడా తీశారు. ఇక వివాదాస్పద డైరెక్టర్ అయిన ఆర్జీవీ తరచూ సోషల్ మీడియాలో పోస్టులతో యాక్టివ్‌గా ఉంటారు. టీడీపీ, జనసేనపై పోస్టులు పెడుతూ విమర్శలు చేసేవారు. 5 ఏళ్లు ఏపీ సీఎం జగన్ వద్ద అధికార పార్టీ కార్యకర్తల, ఏపీ ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసిన ఆర్జీవీ సడన్ గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వద్ద ప్రత్యక్షమయ్యాడు. డైరెక్టర్ల అసోసియేషన్ అంటూ కొంతమందితో తెలంగాణ సీఎంను కలవగా అందులో రామ్ గోపాల్ వర్మ కూడా ఉన్నారు. ఇండస్ట్రీలో పనిచేస్తున్న ఇండస్ట్రీ వ్యతిరేక గ్రూప్ లో ఉండే ఆర్జీవీ ఒక్కసారిగా డైరెక్టర్ల అసోసియేషన్ లో కనిపించడం ఆశ్చర్యం కలిగించింది. అయితే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఆర్జీవీ సీఎం రేవంత్ ని ఎందుకు కలిశారు? సడన్ గా కలవడానికి కారణం ఏంటి? అంతేకాదు ఆర్జీవీ డైరెక్టర్ల అసోసియేషన్ పేరుతో రేవంత్ వద్దకు ఎందుకు వెళ్లారు అన్నది ఇప్పుడు ఇండస్ట్రీతో పాటు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఏపీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆర్జీవీ తన సోషల్ మీడియా అకౌంట్ నుంచి ఏపీ రాజకీయాల గురించి మాట్లాడటం లేదు. జూన్ 4న ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్నికలు ఎలా ఉంటాయో అన్న టెన్షన్తో ఆర్జీవీ తెలంగాణ సీఎంకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారని టాక్. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే తనను టార్గెట్ చేయకుండా చంద్రబాబు శిష్యుడైన రేవంత్‌ను ముందే కలిసినట్లు ఏపీ రాజకీయాల్లో బలంగా సాగుతున్న చర్చ.